హలో క్రికెటర్స్ ఎంపీఎల్ సీజన్ 4 టోర్నమెంట్ ఫైనల్ సెకండ్ ఇన్నింగ్స్ లో వల్లభనేని వెంకట్రావు యూత్ 15 ఓవర్స్ కి 123 రన్స్ కొట్టాలి. బ్యాటింగ్ కి సిద్ధమవుతున్న ఇద్దరు ప్లేయర్లు మరి కొడతారో లేదో చూద్దాం. ఇప్పుడు ఆడుతున్న ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దాదాపుగా 4 క్యాచ్లు కొట్టాడు. ఆ 4 క్యాచ్లు పిసికారు. 4 క్యాచ్లు అంటే 4 అవకాశాలు వచ్చాయని నక్కతోక తొక్కొచ్చినట్టున్నాడు. ఇప్పుడు వేసిన బాల్ ని బ్యాట్స్మెన్ లెగ్ స్టంప్ మీదుగా మంచి షాట్ కొడతాడు. ఇట్స్ డిసైడింగ్ బౌండరీ. బట్ కాకపోతే బ్యాట్స్మెన్ కాళ్ళతో వికెట్లను కొట్టేశాడని ఆర్గ్యూ చేశారు. ఫైనల్ గా అది ఇట్ వికెట్ అని తేలింది. అవుట్ ఇచ్చారు. బ్యాటింగ్ టీం 30 రన్లు కూడా కొట్టలేదు. వరుసగా వికెట్లు పడడం జరిగింది. గ్రౌండ్ మొత్తం సీకే వారియర్స్ కి సపోర్ట్. లోకల్ టీము పైగా పెద్ద టీము 20కే 4 వికెట్లు కోల్పోయినప్పుడు తప్పదు సింగిల్స్ ఆడాలి. ఫోన్లే ఆడుతున్నారులే అనుకునే టైంకి మరో వికెట్ ని కోల్పోయారు. తర్వాత బ్యాటింగ్ టీం క్యాప్టెన్ వచ్చాడు. మనోడు కూడా అనవసరంగా రన్అట్ అయ్యాడు. 30కి 6 వికెట్లు కోల్పోయే కష్టాల్లో ఉన్నారు. 6 వికెట్లు కోల్పోయిన బ్యాటింగ్ అయితే ఉంది. ఈ బౌండరీతో అందరికీ హుషారు వచ్చింది. ఇప్పుడు వరకు సిక్సే లేదనుకునే టైంకి పడింది భయ్య పెద్ద ర్యాపిడో ప్రశాంత్ బాబు నుంచి. మ్యాచ్ గెలవాలంటే 30 బంతులు 67 కొట్టాలి. లాంగ్ ఆన్ మీదుగా చేతిలోకి కానీ క్యాచ్ డ్రాప్. మ్యాచ్ మధ్యలో కుక్కలు రావడం చూశాను. పందులు రావడం ఇదే ఫస్ట్ టైం. 6వ వికెట్ తర్వాత వచ్చిన న్యూ బ్యాట్స్మెన్ అశోక్ అయితే మామూలుగా ఆడలా. బహుశా అతను వచ్చాకేమో ప్రశాంత్ బాబుకి ధైర్యం వచ్చింది. అశోక్ ఈ టోర్నమెంట్ లో ప్రతి మ్యాచ్ టాప్ ఆర్డర్ వచ్చి ఫస్ట్ బౌలింగ్ వేసి ఎంవీపీలో 3rd ప్లేస్ లో ఉన్నాడు. నాకు తెలిసి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఈ బాలే. కొడదాం అనుకుంటే టాప్ ఎడ్జ్ గాల్లోకి సింపుల్ క్యాచ్ కదా సింపుల్ గా పట్టేస్తాడనుకుంటే సింపుల్ గానే వదిలేశాడు. అది కూడా మెయిన్ బ్యాట్స్మెన్ అశోక్ ది. వల్లభనేని వెంకట్రావు యూత్ గెలవాలంటే 18 బంతుల్లో 36 పరుగులు చేయాలి. దిస్ ఇస్ ద ఫైనల్ ఆఫ్ ఎంపీఎల్ సీజన్ 4 టోర్నమెంట్. ఈ ఓవర్ బౌలర్ బానే వేశాడు. ఈ 6 తో కలిపి 8 రన్లే వచ్చాయి. 12 బాల్కి 28 కొట్టాలంటే బ్యాట్స్మెన్ నుంచి గాల్లోకి బంతి క్యాచ్ పట్టేసాడనుకుంటే మళ్ళీ డ్రాప్. తర్వాత బంతి కూడా లెగ్ స్టంప్ మీదుగా బౌండరీ. 8 బాల్కి 20 కొట్టాలంటే డీప్ కవర్స్ మీదుగా బంతి మళ్ళీ మిస్ ఫీల్డ్ మళ్ళీ బౌండరీ. 7 బాల్కి 16 కొట్టాలంటే లెగ్ స్టంప్ మీదుగా పడింది పెద్ద ర్యాపిడో. 6 బంతుల్లో 10 పరుగులు కొట్టాలి. ప్రశాంత్ బాబు నుంచి గాల్లోకి బంతి ఇచ్చే ర్యాపిడో. ఫైవ్ బాల్ 6 runs టు విన్. మళ్ళీ గాల్లో కొట్టేశాడు. మళ్ళీ 6. వాట్ ఏ మ్యాచ్. 2 బంతుల్లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని గెలిపించాడు ప్రశాంత్ బాబు. మైండ్ పోయే మ్యాచ్ భయ ఇది. వల్లభనేని వెంకట్రావు యూత్ వాన్ ద ఎంపీఎల్ సీజన్ 4 టోర్నమెంట్. ఫైనల్స్ అంటే ఇలాగే ఉంటుందేమో. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2 అశోకే. మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో.